హాయ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఈ రోజుటి వీడియోలో అత్తయ్య వాళ్ళ ఇంట్లో చాలా పూజలు జరిగాయన్నమాట మేమున్నప్పుడు. ఆ డీటెయిల్స్ అండ్ షాపింగ్, పిల్లలు సిక్ అవ్వడము, ఇండియా ట్రిప్‌లో ఫన్ ఎంతుంటుందో అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, వర్ణిక పుట్టినప్పుడు కొన్ని జపాలు చేయాలని చెప్పారన్నమాట. అది 1 ఇయర్ బర్త్‌డే లోపల చేయాలి అని చెప్పారు. అందుకే మేము కరెక్ట్‌గా ఇట్లా బర్త్‌డే ముందు రావాలి ఇండియాకి, ఇవన్నీ కంప్లీట్ చేసుకోవాలి అని చెప్పి ప్లాన్ చేసాము. సో జపాలు చేయడానికి ఒక 3-4 డేస్ పడుతుంది. అండ్ లాస్ట్ డే ఏమో కొన్ని హోమము ఇంకా అభిషేకము అలా పెట్టుకున్నాము. సో ఫస్ట్ డే ఇలా స్థాపన చేసి అన్ని పూజలు ఉంటాయి కదా, దానికి పొద్దునే లేచి నేను దిలీప్ రెడీ అయ్యాము. సో కామెంట్స్ లో డెఫినెట్ గా మీకు ఎవరు చెప్పారు, మీరు ఇవన్నీ నమ్ముతారా అని అడుగుతారు నాకు తెలుసు. సో ఫస్ట్ అయితే అమ్మమ్మ చెప్పారు నాకు కంపల్సరీ చేయాలి, ఇట్లా జపాలు చేయించాలి అని చెప్పి. అత్తయ్య వాళ్ళకు కూడా ఈ విషయంలో నాలెడ్జ్ తక్కువే. అమ్మమ్మ చెప్తే దెన్ అత్తయ్య వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు కలిసి పంతులు గారితో మాట్లాడి ఎన్ని చేయించాలి, ఏం చేయించాలి, ఎప్పుడు చేయించాలి అంతా వాళ్ళే ఫైనలైజ్ చేశారు. సో సెకండ్ పాయింట్, ఇప్పుడు మీరు నమ్ముతారా అంటే చూడండి, ఇవి చేయించకపోతే మా కూతురికి చెడు జరుగుతుందా అంటే మేము నమ్మము. కానీ ఇలాంటి పూజలు ఏవి చేసినా గానీ మనకి మంచి జరుగుతుందని మేము నమ్ముతాము. అండ్ ఇది మా అమ్మమ్మకి చాలా పెద్ద విషయము, కంపల్సరీ చేయించాలి, చేయిస్తేనే తను పీస్ఫుల్ గా ఉండగలదు. అండ్ ఏదైనా పూజలు ఇంట్లో చేసుకుంటే మనకి ఎప్పుడైనా గానీ చాలా పాజిటివ్ గా చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. సో వాళ్ళు చెప్పినట్టు విని నేను దిలీప్ మా 100% ఇచ్చి ఈ పూజలన్నీ చేశాము. సో లాస్ట్ వీడియోలో చెప్పాగా వర్ణికకి పుట్టు వెంట్రుకలు తీయించలేదని, ఆ విషయంలో నాకు వదిలేశారు వాళ్ళు, ఈ విషయంలో వాళ్ళకి నేను వదిలేసి వాళ్ళు చెప్పినట్టు విని ఫాలో అయ్యాను అనమాట. ఇదే నేను పట్టు విడుపు అనుకుంటాను రిలేషన్షిప్ లో. కొన్ని విషయాలకి మనం కాంప్రమైజ్ అవ్వాలి, కొన్ని విషయాలకి మన పెద్దవాళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. అలా అయితేనే డిఫరెంట్ జనరేషన్స్ కలిసి మెలిసి హ్యాపీగా ఉండగలరు అన్నది నా నమ్మకము. ఫస్ట్ డే మార్నింగ్ దేవుణ్ణి స్థాపన చేయడానికి, ఆ కలసం పెట్టడానికి పూజ చేసాము. అయిపోయాక ఇంకా మేము లేచి డైలీ రొటీన్ నార్మల్ గా ఉంటుందని చెప్పారు. దెన్ పంతులు గారు వాళ్ళు జపాలు చేసుకున్నారు. వన్స్ జపాలన్నీ అయిపోయాయి అంటే దెన్ మాకు ఇలా అక్షింతలు వేసి తీర్థం ఇచ్చారు. వర్ణిక ఆ టైంలో కొంచెం సిక్ ఉంది, అందుకే వర్ణిక లేదు, నేను దిలీప్ వివాన్ కూర్చున్నాము. ఇలా కంటిన్యూస్ గా 3 days చేసాము. ఇవ్వండి వర్ణికకి బాగా ఇలా ఎలర్జీ వచ్చేసి ఫేస్ అంతా ఉబ్బిపోయింది. నాకు దిలీప్ కి చాలా భయం వేసింది, బాధ వేసింది. ఫస్ట్ ఫీవర్ వచ్చింది, తర్వాత ఇలా అయింది. ఇండియా ట్రిప్ సైడ్ అనమాట. ఇండియా ట్రిప్ రాగానే మనం మంచి తిందాము, మనకి నచ్చిన షాపింగ్ అన్ని విజిట్ చేయడంతో పాటు పిల్లలు సిక్ అవుతుంటారు. అందులో మేము చాలా కేర్ తీసుకుంటాము. బయటికి తీసుకెళ్ళాము, వాటర్ కూడా కాచి చల్లార్చి పడుతాము, అయినా కానీ సిక్ అవుతారనమాట. అది ఇన్ఎవిటబుల్ అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. వర్ణికకి మొన్న ఫీవర్ వచ్చింది, ఫీవర్ తగ్గాక ర్యాషెస్ వచ్చాయి, ఫేస్ బాడీ అంతా కూడా బాగా. ఏమైందో తెలీదు. ఫీవర్కి వెళ్ళినప్పుడు అయితే జస్ట్ ఫీవరే కదా, తగ్గేస్తే ఓకే, తగ్గకపోతే మళ్ళీ రండి అని చెప్పారు. ఫీవర్ తగ్గింది 1 dayలోనే. సో ఇంకెళ్ళలేదు, నిన్న ఒక రోజు గ్యాప్ ఇచ్చాము. బట్ నిన్నటి నుంచి ర్యాషెస్ స్టార్ట్ అయ్యి ఈరోజు చాలా ఎక్కువైపోయినాయి. సో ఈరోజు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాము. అండ్ ఇంకో పెద్ద ప్రాబ్లం ఏంటంటే మనకంటూ ఇక్కడ మన పీడియాట్రిషియన్ ఉండడు కాబట్టి నమ్మకం కుదిరిన డాక్టర్ని వెతుక్కోవడం ఒక టాస్క్. సో అలా 2-3 ఫోన్ చేసి తెలిసిన వాళ్ళకి ఫైనల్లీ డాక్టర్ ఫిక్స్ అయినాము. చూద్దాము. దాని వరకు అది బాగానే ఉంది, ఫుడ్ మాత్రం అస్సలు తినట్లేదు. అపెటైట్ అంతా పోయింది అసలు. ఫీవర్ ముందే కొద్దిగా లైట్గా అయిపోయింది, ఇప్పుడు ఇంకా పోయింది. ఏంటంటే మనము 100 పనులు పెట్టుకుంటాము, అన్ని పనులు చేస్తూనే ఉంటాం, కానీ మనసు పిల్లల దగ్గర ఆగిపోతుంది. అది మా పరిస్థితి ప్రస్తుతము. నేను కొంచెం ధైర్యంగానే ఉంటాయి ఇలాంటి విషయాల్లో. బట్ దిలీప్ అండ్ మామయ్య బాగా టెన్షన్ పడిపోయారు. మీరు దిలీప్ ఫేస్ లో చూడొచ్చు, అస్సలు మాట్లాడడానికి ఇష్టపడలేదు. అసలు ఫస్ట్ అయితే వీడియో తీయకు ఇదంతా అన్నాడు. బట్ నేనన్నా అవేర్నెస్ కోసం అన్నా ఉంటది, తీద్దాము అని చెప్పి. సో యా డాక్టర్కి చూపించాము. ఎక్కువ లైన్ లేదు లక్కీగా. మమ్మల్ని డ్రాప్ చేసిన క్యాబ్ అతను కూడా అన్నాడు ఇక్కడ లైన్ లేదంటే మీరు లక్కీ అని. ఈ డాక్టర్ నాకు చాలా నచ్చారు. మంచిగా మాట్లాడి అంత ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఇండియాలో మా ఎక్స్పీరియన్స్ లో
త్వరగా చూసేయాలనే కంగారు తప్ప అసలు ఏం చెప్తున్నారు పేరెంట్స్ అన్నది వినే డాక్టర్ దొరకడం కొద్ది కష్టమే. బట్ ఈయన నా ఫేవరెట్ సోఫార్. అయితే కంగారు పడాల్సింది ఏం లేదని చెప్పారు. ఏదైనా కొత్త ఫుడ్ ట్రై చేయడం వల్ల వచ్చి ఉంటుంది. మేము గ్రేప్స్ పెట్టామేమో అని డౌట్ పడుతున్నాము. గ్రేప్స్ టైం అంతా కొద్దిగా ఓవర్లాప్ అవుతుంది. బట్ 2 days లో తగ్గిపోతుందని మెడిసిన్స్ అయితే ఇచ్చారు. సో ఇప్పుడు టెన్షన్ ఫ్రీగా ఇంటికి వెళ్తున్నాము. దిలీప్ అవుతున్నాడంటేనే టెన్షన్ లేదండి. దిలీప్ కూడా నచ్చారు డాక్టర్ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. అతను అంత ఎడ్యుకేటెడ్ అంత ఎడ్యుకేషన్ ఏమంటారు కదా చదువుకున్న అతను ఈ నీడ్ టు టెల్ రైట్. అంటే పిల్లలతో కూడా సరదాగా నవ్వుతూ ఇట్లా అలా ఆడిస్తూ చెప్పడం ఇంపార్టెంట్ కదా. దిలీప్ అంటున్నారు అట్లా కప్పుకోకర్లేదు మనకి పెళ్ళి అయింది అంట. అట్లా కప్పుకొని బీటెక్ లో లవర్స్ వెళ్తారు. మనము లవర్స్ కాదు, ఇప్పుడు మనము మ్యారీడ్ కపుల్. వి గేవ్ బర్త్ టు బ్యూటిఫుల్ బేబీస్ అని చెప్పినాను. దిస్ బేబీస్ విల్ సీ ద లైఫ్ ఆఫ్ ది అర్త్. ఏం సినిమా అది మా ఆవిడకి ఇప్పుడు 3 వచ్చింది. పానీపూరి తినాలి అంది. సో బయలుదేరాము. అది ఇట్లా రోడ్ మీద ఇట్లా వెళ్ళాలి. నా పొట్టు మీద చేదిస్తావా? పొట్టు వచ్చింది నాకు. అది సీ యూ గైస్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇట్లా వ్లాగ్ తీస్తాను ఏ రోజు అనుకోలేదు నేను. సో డాక్టర్ మెడిసిన్ వర్ణిక చాలా బాగా పనిచేసింది. విత్ ఇన్ 24 hours షీ వాజ్ ఫీలింగ్ బెటర్. బట్ జస్ట్ గ్రేప్స్ అట్లాంటివి పెట్టినప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి, కంటిన్యూస్ గా పెట్టేయకండి. గ్రేప్స్ కొద్దిగా పెస్టిసైడ్స్ కూడా ఎక్కువ ఉంటాయంట అండ్ ఎలర్జీస్ వచ్చే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఒక 2 పెట్టి ఓకే ఎలా ఉంది అని చూసి దెన్ మిగతా పెట్టండి. మేము అక్కడ తప్పు చేసాము. గ్రేప్స్ తింటుందని చెప్పేసి ఒక 2 to 3 days కంటిన్యూస్ గా గ్రేప్స్ ఏ పెట్టాము. అది రియాక్షన్ ఇచ్చింది. దెన్ సెకండ్ డే కూడా జపాలు అయిపోయాయి. సో వివాన్ బాగా గోల చేస్తాడు. నన్ను ఎక్కడికి తీసుకెళ్లట్లేదు, ఇంట్లోనే ఉంచుతున్నారు, నాకు బోర్ కొడుతుంది, ఫ్రెండ్స్ కూడా లేరు నాకు ఎవరు అని చెప్పేసి. మేజర్ గా నేను దిలీపే వెళ్లే వాళ్ళము. మేము బయటకు వెళ్ళామని షాపింగ్ అనో లేకపోతే ఏదైనా పని ఉందని వెళ్ళడమే ఎక్కువ. అండ్ వివాన్ కేమో షాపింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. చాలా ఇరిటేట్ చేసేస్తాడు ఇంటికి వెళ్ళిపోదామని. సో వివాన్ వేసుకుని షాపింగ్ అస్సలు వెళ్ళాం మేము. అండ్ తీసుకెళ్ళడానికి ఇంకొకటి భయపడ్డాము. వర్ణిక సిక్ అయింది కదా, ఏదైనా కుట్టి సిక్ అయిందా లేకపోతే బయట వాటర్ ఎక్కడైనా పడక సిక్ అయిందా. సో ఆ స్పెక్యులేషన్స్ వల్ల అసలు తీసుకెళ్లకుండా వాడిని హోమ్ అరెస్ట్ చేశామనే చెప్పాలి ఫస్ట్ మొత్తం అంతా. బట్ వన్స్ వర్ణికాది చాలా మైనర్ ఇష్యూ, మీకు అలా కనిపించింది అని డాక్టర్ చెప్పాడు అండ్ దెన్ తగ్గింది దానికి, అప్పుడు కొంచెం వివాన్ని ధైర్యంగా తీసుకెళ్లగలిగాం. సో మాల్ కి తీసుకెళ్తున్నాం వివాన్ని. ప్లే ఏరియా ఉంటుంది కదా అక్కడికి తీసుకెళ్లాము. అండ్ ఆల్సో చాలా మంది అవుట్ ఫిట్ డీటెయిల్స్ అడుగుతారని చెప్తున్నాను. ఇది నిజాంపేట్ రోడ్ మీద మగువా అని షాప్ ఉంది, దాంట్లో తీసుకున్నా. నాకు చాలా బాగా నచ్చింది. ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చింది. నేను నాకంటే ఒక సైజ్ ఎక్కువ తీసుకున్నా బికాస్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్. సో ఉతికాక ష్రింక్ అవుతుందని. ఎనీవే వివాన్ వాజ్ వెరీ హ్యాపీ. మొత్తం అంతా చుట్టూ తిరిగేశాడు, అన్ని ఎక్కి చూశాడు, ఫుల్ గా ఆడుకున్నాడు. బేసిక్ గా మాకు కూడా గిల్టీగా అనిపించింది. మేమే బయట తిరుగుతున్నాము, యుఎస్ లో ఉన్నప్పుడేమో మనం ఇండియా వెళ్తున్నాము, ఫుల్ ఫన్ ఉంటుంది అది ఇది అని చెప్పి తీసుకొచ్చాం, కానీ వాడిని ఎక్కడ తీసుకెళ్లట్లేదు అనిపించింది. అండ్ ఆల్సో వర్ణిక పుట్టాక నేను దిలీప్ ఎక్స్క్లూజివ్ గా ఇంతసేపు వివాన్ తో టైం స్పెండ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మన ఫస్ట్ చైల్డ్ కి కూడా అటెన్షన్ పే చేయడము. సెకండ్ వాళ్ళు వచ్చినప్పుడు, అందులో చిన్న బేబీ ఉన్నప్పుడు కాన్స్టెంట్ గా మన ఎనర్జీ హెడ్ మొత్తం ఆ చిన్నోళ్ళతోనే నిండిపోయి ఉంటది. అందులో వివాన్ కి ఊహ బాగా తెలిసింది. సో డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. ఇలా అటెన్షన్ ఇవ్వడం వల్ల వివాన్ మోర్ సెక్యూర్ అండ్ లవ్డ్ గా ఫీల్ అవుతాడు. చెల్లిని కూడా మోర్ ఫ్యామిలీలో ఇంక్లూడ్ చేసుకోగలడు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయ్యాను, యుఎస్ఏలో నా చుట్టుపక్కల కొంతమంది మేము ఎవ్రీ ఇయర్ ఇండియా వెళ్ళలేము, మా పిల్లలు ఇండియా ట్రిప్ లో ఎంజాయ్ చేయలేరు, ఎక్కువ సిక్ అవుతారు అనేవాళ్ళు. నాకు అప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు వివాన్ అంటుంటే నా కొడుక్కి అలా అస్సలు ఉండకూడదు, ఇండియా ట్రిప్ అంటే వాడికి కూడా టన్స్ ఆఫ్ మెమరీస్ ఉండాలి, హీ షుడ్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్ అనిపించింది. అందుకే వివాన్ ని కూడా ఎంగేజ్ చేస్తూ వాడికి ఇష్టమైన ప్లేసెస్, మేము వెళ్ళిన ప్లేసెస్ కి కూడా వాడిని తీసుకెళ్లాము. వాడికైతే బాగా నచ్చింది ట్రిప్. మళ్ళీ ఎప్పుడు వెళ్తామని కూడా అడుగుతున్నాడు. సో ఈ ఇయర్ కి అయితే
సక్సెస్ఫుల్. నెక్స్ట్ ఇయర్ ఇంకా బెటర్ గా ప్లాన్ చేయాలి, ఇంకా కొత్త ప్లేసెస్ చూపించాలి వాడికి. ఎనీవే, నేను దిలీప్ మా చైల్డ్హుడ్ మెమరీస్ రివైవ్ చేసుకోవడానికి దొరికే చిన్న ఛాన్స్ కూడా వదులుకోము. సో మా చిన్నప్పుడు ఓషన్ పార్క్ అని ఉండేది. స్కూల్ అప్పుడు పిక్నిక్ కి దానికి తీసుకెళ్లేవారు. అందులో ఉండేదన్నమాట ఈ డాషింగ్ కార్స్. మీలో ఎంత మంది స్కూల్ ట్రిప్ లో ఓషన్ పార్క్ వెళ్ళారు అండ్ ఓషన్ పార్క్ గుర్తుంది కింద కామెంట్స్ లో చెప్పండి. సో అప్పుడు ఆడాను, మళ్ళీ ఇప్పుడే నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ వివాన్ వాజ్ నాట్ అలౌడ్ టు ప్లే, వాడి ఏజ్ హైట్ తక్కువ అని చెప్పారు. సో నేను దిలీప్ ఆడాము అండ్ ఆ వీడియో షూట్ చేసింది వివాన్ చెప్పాడు, అమ్మ మీరు వెళ్ళి ఆడుకోండి, నేను షూట్ చేస్తాను మీకు అని. వర్చువల్ రియాలిటీ గేమ్ ఒకటి ఉంది, ఏఐ అండ్ జెన్ ఏఐ ఈజ్ ద ఫ్యూచర్. గేమ్స్ అన్ని కూడా ఇలా మోర్ ఇంటరాక్టివ్ గా అయిపోతాయి ఫ్యూచర్ లో. అదొకటి ఎక్స్పీరియన్స్ చేశాడు. నెక్స్ట్ ఇంకా బట్టల షాపింగ్ కి వెళ్ళాం. ముందే మాట్లాడుకున్నాం, నువ్వు ఎంతసేపు అక్కడ గేమ్స్ ఆడతావో అంతసేపు మా అమ్మ షాపింగ్ చేస్తుంది, నువ్వు పేషెన్స్ గా వెయిట్ చేయాలి అని. సరే అని కూర్చుంటాడు. సో బేసిక్ గా వాళ్ళ బట్టలే. వివాన్ అండ్ వర్ణికాకి ఫోటోషూట్ ప్లాన్ చేశాను. దానికి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కొనేవి, అది కాకుండా ఇంట్లో వేసుకోవడానికి కొన్ని బట్టలు కావాలంటే అవి తీసుకున్నాము. ఇక్కడ ఆ లెగోస్ చూసి మళ్ళీ లెగోస్ కొనమని మొదలెట్టాడు. తర్వాత లేదు పైన ఆడేవు కదా సో లెగోస్ కొనట్లేదు అంటే ఓకే అన్నాడు. వివాన్ అంత కింద కూర్చుని దొర్లేయడు, ఏడ్చి గోల కూడా చేయడు, జస్ట్ అడుగుతాడు. నేను కమ్యూనికేట్ చేయడానికి ట్రై చేస్తా. రీజన్ చేసి మాట్లాడితే వివాన్ కి అర్థమవుతుంది, సో వదిలేస్తాడు. అంత ఎక్కువసేపు ఒక విషయాన్ని పట్టుకుని డ్రాగ్ చేయడు. వన్ రూల్ నేను ఆల్వేస్ ఫాలో అయింది నా పేరెంటింగ్ లో ఏంటంటే, ప్రతిదానికి విసుక్కుని నీకేం తెలీదు నువ్వు కామ్ గుండు అని చెప్పడం కంటే యాక్చువల్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం పిల్లలకి. అది వాళ్ళకి అర్థమైనా కాకపోయినా మన ప్రయత్నం అయితే చేద్దామని చిన్నప్పటి నుంచి చేశాను. అది అప్పుడు అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ ఇప్పుడు దాని బెనిఫిట్ తెలుస్తుంది. ఏం చూస్తున్నారు పండు? How is that? వివాన్ ఐస్ క్రీమ్ చేస్తున్నప్పుడు చూసి అట్రాక్ట్ అయ్యి అరే ఇది బాగుందని చెప్పి తీసుకొచ్చాడు. 3 స్పూన్లు తిని వదిలేశాడు. మేమే తినాల్సి వచ్చింది. ఇలా ఇండియాలో ఎంత ఫుడ్ తిన్నామో అసలు. చివరికి యూఎస్ వచ్చి చూసాక నేను ఒక 4 kgs వెయిట్ పెరిగాను. ఇప్పుడు ఆ వెయిట్ తగ్గలేక కుస్తీ పడుతున్నాను. డైట్ రెసిపీస్ వర్కౌట్ చేస్తున్నాను. నా డైట్ రెసిపీస్ నేను షార్ట్స్ కింద షేర్ చేస్తున్నాను. మీరు ఎవరైనా మిస్ అయితే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మంచి యమ్మీ ఈజీ క్విక్ రెసిపీస్ షేర్ చేస్తున్నాను. లాస్ట్ వీక్ అంతా కంటిన్యూస్ గా షార్ట్స్ పోస్ట్ చేశాను. షార్ట్స్ వల్లే కొద్దిగా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. నాకు కూడా ఇంకా 250 అయితే బాగుండు కదా, ఇంకా మోటివేషన్ వస్తుంది అనిపిస్తుంది. సో చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. మీకు నచ్చితే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ అవ్వండి. అది మీకు ఫ్రీ. కానీ నేను అనుకునే మ్యాజిక్ నెంబర్ నేను రీచ్ అయినప్పుడు నాకు దొరికే థ్రిల్, హ్యాపీనెస్ బియాండ్ వర్డ్స్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో పూజ లాస్ట్ డే ఎలా జరిగింది, ఎవరెవరు వచ్చారు అండ్ ఎప్పటి నుంచో మీరు కామెంట్స్ లో అడుగుతున్న దిలీప్ వాళ్ళ అన్నయ్య గురించి అన్ని మీతో షేర్ చేసుకుంటాము. మిస్ అవ్వకూడదు అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బై. టేక్ కేర్.